వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు లోహ రాక్షసుడు. ప్రచండపుర రాజైన ఉగ్రవర్మకు రాజ్యకాంక్ష ఎక్కువగా ఉండేది. అతడు కుట్రలతో కుయుక్తులతో తన రాజ్యానికి ఇరుగు పొరుగున ఉన్న రాజ్యాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఇంకా రాజ్యకాంక్ష అంతకంతకు ఎక్కువ కాగా పెద్ద సైన్యాన్ని తయారు చేసి ఇతర రాజ్యాల మీదకు దండెత్తాడు. ఆ దండయాత్రలో మరిన్ని రాజ్యాలను జయించి ప్రచండపుర రాజ్యాన్ని ప్రచండపుర సామ్రాజ్యంగా మార్చి తాను చక్రవర్తిని అనిపించుకున్నాడు. అతని పాలన బహు క్రూరంగానూ భరించరానిదిగానూ అయింది. ప్రజలు తమ తమ ఆస్తిపాస్తులను వదులుకుని దూరదేశాలకు వెళ్ళలేక ఉన్న చోటనే మగ్గిపోసాగారు. ప్రచండపుర సామ్రాజ్యం సరిహద్దుల్లో విక్రమపురం అనే నగరం ఉన్నది. విక్రమపుర రాజైన వీరసేనుడు ధర్మాత్ముడు. ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అతనిది చాలా చిన్న రాజ్యం. ప్రచండపుర సామ్రాజ్యంలో రాను రాను ఉగ్రవర్మ బాధలు ప్రజలకు భరింపరానివిగా తోచాయి. విచిత్రమైన పన్నులతో విపరీతంగా ప్రజల ధనం గుంజసాగాడు ఉగ్రవర్మ. ఒక పౌరుని ఇంట్లో అతని భార్య ప్రసవించింది. ప్రసవ కర్మలు ముగిసిపోయేసరికి రాజభటులు ఆ పౌరుని ఇంటికొచ్చి పన్ను కట్టమన్నారు. నేను నా పొలం పన్ను ఎప్పుడో కట్టేశాను, మళ్ళీ సంవత్సరం రానిదే పన్నేమిటి అని అడిగాడు ఆ పౌరుడు. మేము వచ్చింది భూమి పన్నుకు కాదయ్యా, ప్రసవ పన్నుకు అన్నాడు ఓ రాజభటుడు. ప్రసవానికి పన్నా? ఇదేమిటి? ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా వినలేదు కనలేదు అన్నాడు ఆ పౌరుడు. అధిక ప్రసంగం విడిచిపెట్టి మర్యాదగా ప్రసవం పన్ను కడతావా, చెరసాల్లో తోసేయాలా అన్నాడు ఆ భటుడు. ఏం పన్ను అని అడిగిన దానికే చెరసాల్లో తోసేస్తారా? ప్రజలను పీడించుకుని తినే ఏ రాజు బాగుపడడు అన్నాడు ఆ పౌరుడు ఆవేశంతో. ఏం కూశావు అని ఆ రాజభటుడు అతని మీదకి వచ్చాడు. అంతలో అతని బంధువులు కలుగ చేసుకుని, బాబాబు ఏదో ఆవేశంలో అన్నాడు, పన్ను కడతాం, అతడిని ఏమీ చేయకండి, ఇప్పుడే పుట్టిన పసిగుడ్డు కనికరించండి అని బతిమలాడసాగారు ఒక్కొక్కరుగా. సరే, ఇక మీదట ఇలా నోరు పారేసుకోకుండా మర్యాదగా ఉండమని చెప్పండి, ఇతనికి పన్ను 200 మొహరీలు కట్టండి అన్నాడు ఆ భటుడు. రాజభటులు 200 మొహరీలను వసూలు చేసుకుని వెళ్ళిపోయారు. చీచి, ఈ హీనుని రాజ్యంలో ఉండడం కంటే ఏ పరాయి రాజ్యానికో వలసపోవటం మంచిది. ఈరోజు ప్రసవం పన్ను అంటాడు, రేపు వాడి పెళ్ళాం తుమ్మినందుకు ఉత్సవం చేయిస్తున్నాను పన్ను తెమ్మని అంటాడు. చూద్దాం ఎన్ని విపరీతాలు వస్తాయో. శృతిమించి రాగాన పడితే ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోదాం అన్నాడు ఓ బంధువు. అది ఒక చెన్నకేశవస్వామి ఆలయం. ఆ ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు విడిశారు. ఎద్దులు చెట్ల కింద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాయి. అప్పుడు వచ్చారు అక్కడికి ఓ 10 మంది రాజభటులు, ఓ కొత్వాలు. బయట ఒక్కడూ కనిపించడేరా, ఎద్దులు బండ్లు మాత్రమే ఉన్నాయి అన్నాడు కొత్వాలు. అక్కడికి గుడి ఇంకా కొద్ది దూరం ఉంది. లోపల నుంచి మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి. పెళ్లి జరుగుతుందిగా, అంతా లోపలుంటారు దొరా అన్నాడు ఓ భటుడు. అవునవును, త్వరగా పదండి, ఒకవేళ పన్ను కట్టడానికి నిరాకరిస్తే తాళి కట్టనివ్వకుండా ఆపుదాం అన్నాడు కొత్వాలు. రాజభటులు కొత్వాలుతో పాటు గబగబా నడిచారు. వాళ్ళు గుడిముఖద్వారం సమీపిస్తూ ఉండగా, మాంగళ్యం తంతునానేనా అని మంత్రాలు చదువుతున్నాడు పురోహితుడు. వెళ్ళి ఆగమనండిరా, ఆ పంతులు మాంగళ్యం అంటున్నాడు అంటే తాళి కట్టమని అర్థం కాబోలు, లోపలికి వెళ్ళండి అన్నాడు కొత్వాలు. రాజభటులు లోపలికి పరిగెత్తారు. సన్నగా వాద్యాలు మోగుతున్నాయి. ఏయ్ పంతులు, మంత్రాలు చదవద్దు, ఓయ్ పెళ్లి కొడుకు తాళి కట్టవద్దు, కొత్వాలు వస్తున్నాడు, అంతవరకు ఆగండి అన్నాడు ఓ రాజభటుడు. కొత్వాలు వస్తే రానివ్వవయ్యా, అతని రాకకు పెళ్లి కార్యక్రమం ఆపమనడానికి కారణం ఏమిటి అన్నాడు పెళ్లి పెద్దల్లో ఓ వ్యక్తి ఆ భటులను సమీపించి. నువ్వెవరివయ్యా అన్నాడు రాజభటుడు. నేను పెళ్లి కొడుకు తరపు బంధువును, ఈ పెళ్లి పెద్దల్లో ఒకడిని అన్నాడు ఆ వ్యక్తి. పెళ్లి పెద్దల్లో ఒకడివైన నీకు ఆ మాత్రం తెలియకపోవటం మా కర్మ. ఆ పన్నేదో ముందే చెల్లించి ఉంటే అంత దూరం నుంచి మేము రావాల్సిన అవసరం లేదు కదా అన్నాడు. ఏమిటి పన్ను చెల్లించేది? ఎందుకు పన్ను అని అడిగాడు ఆ వ్యక్తి. మా కొత్వాలు వస్తున్నాడు, చెబుతాడులే. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే కొత్వాలు అక్కడికి వచ్చాడు. ఏమిటోయ్ గొడవ? కొత్వాలు టీవీగా అన్నాడు. అబ్బే, గొడవేం లేదండి అన్నాడు పెళ్లి పెద్ద నీళ్లు నములుతూ. రాజభటులు కొత్వాలుకు ఇరువైపులా చేరారు. హఠాత్తుగా రాజభటులు వచ్చి పెళ్లి ఆపు చేయమనడానికి, కొత్వాలు రావడానికి కారణం తెలియక
పెళ్లి కుమారునితో సహా అందరూ తలలు తిప్పి రాజభటుల వైపే చూడసాగారు. ఒక్క పెళ్లి కూతురు మాత్రం తల వంచుకుని అలాగే కూర్చొని ఉంది. పెళ్ళికొడుకు తండ్రి హడావిడిగా దగ్గరకు వచ్చి, ఏమిటిదంతా అన్నాడు. ఏమయ్యా పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి ఎవరు అన్నాడు కొత్వాలు పెళ్లి పెద్దను చూస్తూ. ఇతను పెళ్ళికొడుకు తండ్రి అన్నాడు పెళ్లి పెద్ద. ఎవరినడిగి చేస్తున్నావు ఈ పెళ్ళి అన్నాడు కొత్వాలు. ఆలయం అధికారుల అనుమతి పొందానులేండి అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. ఆలయం అధికారుల అనుమతి పొందావో లేదో మాకనవసరమయ్యా, పన్ను కట్టే విషయంలో ఎవరిని అడిగావు అని అన్నాడు కొత్వాలు. ఏం పన్ను అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. పెళ్లి పన్ను అన్నాడు కొత్వాలు. పెళ్లి పన్నా, ఇదెక్కడి విపరీతపు పన్ను అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. విపరీతపు పన్నో విడ్డూరపు పన్నో అవన్నీ నీకు నాకు అనవసరం. రాజభటులతో కలిసి నేనెందుకు ఇక్కడికి వచ్చానంటావు? ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు కొత్వాలునైన నేను గ్రామాధికారులకు కొత్త పన్నుల వివరాలు చెప్పి పంపించాను. నీవు మీ గ్రామాధికారికి ఎందుకు తెలియపరచలేదు? పన్ను అతడికి కట్టి ఉంటే ఇప్పుడు నేను వచ్చే అవసరం లేదు కదా అన్నాడు కొత్వాలు. అయ్యా, మాకు ఈ ముదనష్టపు పన్నుల సంగతి తెలియదు. పైగా మా ఊరి గ్రామాధికారికి మాకు పడదు. అందువల్లనే అతన్ని గాని అతడి వర్గాన్ని గాని మేము పెళ్లికి పిలవలేదు అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. అదంతా మాకెందుకు చెబుతావు, ముందు పన్ను కట్టు అన్నాడు కొత్వాలు. ఎంత అని అడిగాడు పెళ్ళికొడుకు తండ్రి. 1000 మొహరీలు పెళ్లి పన్ను, 1000 మొహరీలు అపరాధపు పన్ను అన్నాడు కొత్వాలు. ఆ అంటూ పెళ్ళికొడుకు తండ్రితో పాటు అక్కడున్న వారంతా నోళ్లు వెళ్ళబెట్టారు. ఇది అన్యాయం. పోనీ పన్ను కింద ఏ 25 50 కాకుండా 1000 మొహరీలు, పైగా అపరాధం కింద రెట్టింపు పన్ను వసూలు చేయడమా? ఇదెక్కడి న్యాయం బాబు అని అడిగాడు పెళ్ళికొడుకు తండ్రి. త్వరగా 1000 మొహరీలు పన్ను కింద, అపరాధం కింద 1000 మొహరీలు, విధించబడిన 2000 మొహరీల ధనం ఇస్తారా? ఇంతటితో పెళ్లి చాలించి భటుల వెంట చెరసాల్లో కూర్చుంటారా? రెండే కావాలి మాకు, తేల్చి చెప్పండి అన్నాడు కొత్వాలు. ఇంతోటి భాగ్యానికి ఆ చెరసాల ముచ్చట కూడా ఎందుకు కానీ కడతాం ఉండండి అని పెళ్లి పెద్ద పెళ్ళికొడుకు తండ్రిని చూస్తూ, తగలయి తమ్ముడు, పెళ్లినాడు తినగా మిగిలిపోయిన పదార్థాలను బిచ్చగాళ్లకు వేసినట్లు, ఎంగిలి ఇస్తరాకుల అంటుడు తిండి కాకులకు పడేసినట్లు అనుకుందాం అన్నాడు. వెంటనే పెళ్ళికొడుకు తండ్రి చేయగలిగిందేమీ లేక 20 బంగారు నాణాలు లెక్క కట్టి ఇచ్చాడు. కొత్వాలు రాజుభటులతో వెళతిరిగి వెళ్ళిపోయాడు. కానివ్వండి పంతులు, వాయించండిరా మేళాలు అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి అటు తిరిగి. వెంటనే పంతులు మళ్ళీ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే అని చదివి పెళ్ళికొడుకు వైపు తిరిగి, అమ్మాయి మెళ్ళో తాళి కట్టునాయన, 3 ముళ్ళు గట్టిగా వేసి 1 వదులుగా వెయ్యి అని చెప్పాడు. ఈ విధంగా రాజ్యంలో ఉగ్రవర్మ ప్రసవం పన్ను, పెళ్లి పన్నులే కాకుండా రకరకాల విచిత్రపు కొత్త కొత్త పన్నులనన్నింటినో విధించాడు. మనిషి చస్తే చచ్చినవాడి తరపు బంధువులు పన్ను చెల్లించాలి. అటువంటివే కాకుండా నగరంలోకి వచ్చే ఇతర నగరాల వ్యాపారస్తుల నుండి, స్థానికులైన వ్యాపారస్తుల నుండి క్రూరమైన పన్నులను వసూళ్లు చేయించేవాడు. ఆ వసూలు చేయించడంలో కూడా తన భటులను నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించమని ఆజ్ఞ జారీ చేశాడు. రాను రాను ప్రజలకు ఈ పన్నుల బెడద వల్ల కొంప గూడు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు రజస్వలైతే కూడా పన్ను కట్టాలని ఉగ్రవర్మ శాసనం విధించడంతో ప్రజలు ఎదురు తిరిగారు. ఫలితంగా కొన్ని వేల మంది తమ తమ ఆస్తులను సగానికి సగం ధరలకు అమ్ముకొని పొరుగు రాజ్యమైన విక్రమపురం చేరుకున్నారు. వీరసేన మహారాజు ఆ శరణార్థుల రాకను తన మంత్రి చెప్పగా వాళ్లకు విక్రమపుర రాజ్య పౌరసత్వాన్ని ఇచ్చి సమస్త సదుపాయాలు చెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు, దీనివల్ల మనం కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందేమో అన్నాడు మంత్రి దూరదృష్టితో. రాజు మంత్రి మాటలకు నవ్వాడు. ఎదుర్కొందాం, బహుశా నీటి కొరత, నివసించడానికి ఇళ్ల కొరత, సేద్యపు భూముల కొరత ఇటువంటివేగా మీరు చెప్పేది అని అన్నాడు మహారాజు. కాదు మహాప్రభు, అవన్నీ వాళ్లే ఏర్పాటు చేసుకుంటారు. మనం ఎదుర్కోవలసిన సమస్య మరో విధంగా ఉంటుందేమోనని నా అనుమానం అన్నాడు మహామంత్రి. ఏమిటది అన్నాడు మహారాజు. తన ప్రజలందరినీ మనం ఆకర్షించి మన రాజ్యంలోకి చేర్చుకుంటున్నామేమోనని అపోహపడి ఉగ్రవర్మ మన రాజ్యం మీదకి దండెత్తితే అన్నాడు మహామంత్రి. మంత్రిగారు, మనం మానవతా దృష్టితో శరణార్థులను ఆదరిస్తున్నాం. ఈ మాత్రం అర్థం చేసుకోలేడా చక్రవర్తి అన్నాడు విక్రమసేన మహారాజు. అర్థం చేసుకోవడానికి అంత విశాలమైన మనస్సు ఉన్నవాడైతేగా అతడు
ఎన్నో విధాలా పీడిస్తున్నాడని, అతి విచిత్రములైన భయంకరమైన పన్నులతో తమ ఆస్తిపాస్తులను కొల్లగొడుతున్నాడని ప్రజలంతా గగ్గోలు పడి కదా ఇక్కడికి వచ్చారు. నేను ఆ శరణార్థులలో కొందరిని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి ఉగ్రవర్మ రాజకాంక్షతోనూ ధనాశతోనూ రాక్షసుడయ్యాడని నా అభిప్రాయం అని అన్నాడు మంత్రి. సరే, అతని దుష్టత్వం అతని దగ్గరే ఉండనివ్వండి. మన మీద నమ్మకంతో మనం ఆదరిస్తామన్న ఆశతో అన్నీ తెగనమ్ముకుని వచ్చిన ఈ నిర్వాసితులకు వెంటనే సకల సదుపాయాలు ఏర్పాటు చేయండి. అతడి దుష్టత్వం మన మానవత్వం రెండూ పోటీ పడినా అప్పుడు చూసుకుందాం. ఇక మనం ఈ విషయంపై తర్జన భర్జనలు చేసుకోవటం అనవసరం. ధైర్యంగా మనం మంచి మనసుతో చేద్దాం. ఇటువంటి పనులు చేయటానికి ఇక మీదట మీరు నా అనుమతి తీసుకోనవసరం లేదు అన్నాడు వీరసేనుడు. చిత్తం, మీరు చెప్పినట్లే చేస్తాను అను మంత్రి వెళ్ళిపోయాడు. అది శారదా గురుకులానికి కొంత దూరంలో ఉన్న కొండ ప్రదేశం. ఆ కొండకు నలువైపులా చాలా గుహలు ఉన్నాయి. ఒక గుహలో ఇద్దరు యువకులు తదేకంగా తమ పనిలో లీనమై ఉన్నారు. ఒక యువకుడు కొలిమి ఊదుతున్నాడు. కొలిమి తిత్తుల కింద ఎర్రగా నిప్పు కణికలు మెరుస్తున్నాయి. ఆ నిప్పు కణికల మధ్య ఇనుము, రాగి మొదలైన లోహాలకు సంబంధించిన రకరకాల విడిభాగాలు ఎర్రబడుతున్నాయి. మరో యువకుడు అప్పుడప్పుడు ఆ విడిభాగాలను పట్టుకారుతో తీసి ఇనుప బద్ద మీద ఉంచి చిన్న సమ్మెటతో చక్కగా కొడుతున్నాడు. తనకు కావలసిన పద్ధతిలో ఆ విడిభాగాలు రూపొందినట్లు నిర్ధారణ కాగానే తృప్తిగా శ్వాస విడిచి వాటిని పక్కన ఉంచుతూ అసంతృప్తి కలిగిన వాటిని తిరిగి కొలిమిలో ఉంచుతున్నాడు. ఆ యువకుని వెనుక దాదాపు 20 అడుగుల ఎత్తున ఉన్న ఇనుము తీగలతో, ఇనుపరేకులతోనూ రాగి తీగలతోనూ నిర్మించబడిన అస్థిపంజరం నమూనా గుహ గోడకు నిలబెట్టబడి ఉంది. ఆ ప్రక్కన సిద్ధాంజనము, గైరికాది ధాతువుల రసాలతో మిళితములైన శక్తివంతమైన ఆకుపసరులు నిండిన పాత్రలు, తగరం, వెండి, బంగారం మొదలైన శ్రేష్ఠ లోహాలతో మిశ్రమం చేసిన రేకులు, మిణుగురు పురుగుల్లా మెరుస్తున్న జాతిరత్నాలు మొదలైనవన్నీ ఓ రత్నకంబళి మీద ఉంచబడ్డాయి. కొన్ని బలిష్టమైన ఇనుప ఊచలు కూడా అక్కడ ఉన్నాయి. సమీరా, ఇక తిత్తులు వేయడం చాలించు అన్నాడు రెండవ యువకుడు, కొలిమిలో మిగిలి ఉన్న విడిభాగాలను పట్టకారుతో తీసి ఇనుపదిమ్మ మీద ఉంచుతూ. సమీరుడు కొలిమి తిత్తులు వేసే చోట ఉన్న రాతిబండ మీద నుంచి లేచాడు. సమ్మెట పట్టుకుని విడిభాగాలను తనకు అవసరమైన పద్ధతికి మార్చేటట్లు కొడుతున్న యువకుడి దగ్గరకు వచ్చాడు. వసంత, ఇక విడిభాగాలన్నీ సిద్ధమైనట్లేనా అని అడిగాడు సమీరుడు. ఇంకో 10 నెలల్లో పని పూర్తి అవుతుందని నా అంచనా. ఏం ఆలస్యం అయితే మనకేదైనా నష్టం కలుగుతుందా అన్నాడు వసంతుడు. నష్టం కలగదు, కానీ మనకున్న వ్యవధి స్వల్పమే కదా. సాయంత్రం వ్యాహాళికి వచ్చినట్లు వచ్చి ఇక్కడ రహస్యంగా మన ప్రయోగం కొనసాగిస్తున్నాం. చీకటి పడేసరికి గురుకులంలో ఉండాలి కదా. ప్రతిదినము సాయంత్రము మనకు ఈ సమయం చాలుననుకొని నేను 10 నెలలకు వ్యవధి నిర్ణయించాను. అప్పటికి తను అనుకున్న విధంగా ఆ వడిభాగాలు కూడా రూపొందించడంతో వసంతుడు వాటిని ఓ పక్కన ఉంచి లేచాడు. అప్పటికి సూర్యుడు అస్తమించాడు. మంత్రి ముందుగా ఊహించినట్లుగానే ప్రచండపుర సామ్రాజ్యం నుంచి ప్రజలు తండోపతండాలుగా విక్రమపుర రాజ్యానికి వచ్చి స్థిరపడిపోవడం ప్రారంభించారు. అలా వచ్చిన వాళ్లలో రైతులు, వ్యాపారులు, చేతి వృత్తుల వారు, రకరకాల వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. విక్రమపుర రాజ్యం అంతటా అలా వచ్చిన వాళ్లకు మంత్రి రాజాజ్ఞ ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేయించాడు. ప్రచండపుర సామ్రాజ్యం నుంచి నానా బాధలు పడి వచ్చిన వాళ్లను ఎక్కడికక్కడే విక్రమపుర రాజ్యవాసులు ఎంతగానో ఆదరించారు. ప్రభుత్వం అందజేస్తున్న సహాయానికి తోడు ఉడతాభక్తిగా తాము అంతో ఇంతో సహాయం చేశారు. క్రమంగా 1/2 సంవత్సరం గడిచేసరికి విక్రమపుర రాజ్యం కొత్త వాళ్ల నివాసం వల్ల 2 అయింది జనాభాతో. మంత్రి అడవులు కొట్టించి అక్కడ వ్యవసాయ భూముల్ని తయారు చేయించాడు. కాలువల్ని ఆనకట్టల ద్వారా మళ్లించి కొత్త పంట చేలకు నీరు అందేటట్లు చేశాడు. 6 నెలలలో 60% ఆదాయం పడిపోయిందా? ఉగ్రవర్మ ప్రధానిని చూస్తూ అడిగాడు. చిత్తం, ఇంకా కొద్ది రోజుల తర్వాత అసలు ఆదాయమన్నదే మన ఖజానాకు ఉండకపోవచ్చు అన్నాడు ప్రధాని. అదేమిటి, ఎందువల్ల ఇలా నష్టం జరుగుతున్నది అన్నాడు ఉగ్రవర్మ. ఏముంది, మన ప్రభుత్వ సిబ్బంది, సైనిక శాఖలకు, ఏనుగులకు, గుర్రాలకు మొదలైన వాటికి అయ్యే ఖర్చు పెరుగుతున్నది.
పూర్వంలా మన రాజ్యంలో పంటలు విస్తారంగా పండించేవాళ్లు కరువయ్యారు. అందువల్ల ఏనుగులకు, గుర్రాలకు మొదలైన సైనికావసర జంతువులకు సమకూర్చవలసిన గ్రాసం ధర రెట్టింపు అయ్యింది. ఈ ప్రకారం చూస్తే ఆదాయంలో సగం మన ఖర్చులకే సరిపోతున్నది. పోతే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మన ఖర్చు 60%, ఆదాయం 40% అయ్యింది. ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత మనం అప్పులు చేయవలసి వస్తుంది, లేదా స్థిర నిధులను కదల్చవలసి వస్తుంది అంటూ చెప్పాడు ప్రధాని. ప్రధాని మాటలకు ఉగ్రవర్మకు అమితమైన ఆశ్చర్యం కలిగింది. ఈ మార్పు ఎందువల్ల జరిగింది అని అడిగాడు. తమకు తెలిసి ఉంటుందని అనుకున్నాను. మన నగరంలోని పౌరులే కాక రాజ్యంలోని నలుమూలల నుండి పౌరులు భారీ ఎత్తున వలస వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఎంతమంది వెళ్ళి ఉంటారు అని అడిగాడు ఉగ్రవర్మ. లెక్కలు తేల్చలేదు. ఉజ్జాయింపుగా దాదాపు మన సామ్రాజ్యంలోని వాళ్ళు 40% దాకా వెళ్ళిపోయారు. వారంతా సంపన్నులైన వ్యవసాయదారులు, వ్యాపారులు, ఆదాయానికి అతి కీలకమైన ధనిక వర్గం. మన రాజ్యం నుండి వెళ్ళిపోవడం వల్ల మనకు ఆర్థిక విధానం పరిస్థితిలో చావు దెబ్బ తగిలింది అన్నాడు ప్రధాని. ఇలా వెళ్ళిపోయిన వారంతా ఏ రాజ్యానికి వెళ్ళి ఉంటారో తెలుసుకున్నావా అన్నాడు ఉగ్రసేనుడు. విక్రమపురి రాజ్యానికి వెళ్ళిపోయారు అన్నాడు ప్రధాని. అలాగా అంటూ ఉగ్రవర్మ అటూ ఇటూ పచార్లు చేస్తూ తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించే కొద్దీ అతని కళ్ళు ఎర్రబడడం మొదలుపెట్టాయి. విక్రమపుర రాజైన వీరసేనునికి ప్రచండపుర సామ్రాజ్యాధిపతి ఉగ్రవర్మ వ్రాయించి పంపిన విజ్ఞాపన పత్రము. ఈ మధ్య కొలది కాలం నుంచి ఏవేవో కారణాలు చెప్పి నా సామ్రాజ్య ప్రజలు వేలాదిగా తమ కుటుంబాలతో వచ్చి నీ రాజ్యంలో ఆశ్రయం పొందినట్లు మాకు తెలిసింది. నువ్వు నా ప్రజలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారిని నీ పౌరులుగా కూడా చేసుకుంటూ పౌరసత్వపు హక్కులను ఇచ్చినట్లు తెలిసింది. వాళ్లకు మాయమాటలు చెప్పి ఉత్తరోత్తర వాళ్ల నుంచి లాభాలు పొందడానికి వాళ్ల కోసం ఏవేవో మంచి పనులు చేస్తున్నట్లు నువ్వు ఆర్భాటంగా కొన్ని పనులు చేయటం కూడా విన్నాను. నా రాజ్యానికి చెందిన పౌరులకు నువ్వు ఆశ్రయం ఇవ్వడమే తప్పు. ఒకవేళ తాత్కాలికమైన ఆశ్రయం తప్పనిసరిగా ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ విషయం నువ్వు నాకు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయకుండా వాళ్ళ ఆశ్రయం స్థిరం చేస్తూ వాళ్లకు పౌర హక్కులను కూడా ఇచ్చివేశావు. ఇది మా దృష్టిలో తీవ్రమైన చర్యగా తీసుకోవటానికి అవకాశం కల్పించే అపరాధం. అయినా ప్రథమాపరాధంగా భావించి క్షమించి ఈ విజ్ఞప్తి పంపుతున్నాము. మీ రాజ్యానికి అటుపక్కన 3 భాగాలలో సముద్ర జలాలు ఆవరించి ఉన్నాయి కనుక నా వలస ప్రజలు అటు వెళ్లే ప్రసక్తే లేదు. వాళ్ళు ఉంటే నీ రాజ్యంలోనే ఉండాలి, లేదా నా రాజ్యం చేరుకోవాలి. అంతకంటే మరో గత్యంతరం లేదు వాళ్లకు. 3 రోజుల వ్యవధి ఇస్తున్నాను. ఈలోగా నా సామ్రాజ్యం నుంచి నీ రాజ్యానికి వచ్చిన ప్రజలంతా నా రాజ్యానికి చేరుకోవాలి. అలా మీ రాజ్యం విడిచి వెళ్ళటానికి నిరాకరించే వాళ్లను నువ్వు నిర్దాక్షిణ్యంగా తరిమేయాలి. నేనిచ్చిన వ్యవధిలో నువ్వు ఈ పని చెయ్యలేదనుకో, 4వ నాడు నా సర్వసైన్యాలు వచ్చి నీ కోటను ఆక్రమించి నిన్ను నా బందీని చేయటం మాత్రం ఖాయం. ఉగ్రవర్మ సార్వభౌముడు, ప్రచండ నగరం అని వ్రాసి ఉన్న ఉత్తరాన్ని మహామంత్రి చదవగానే వీరసేన మహారాజు కళ్ళు జేవురించాయి. మేము ఇటువంటి వాళ్లను ఖాతరు చేయమని ఆ కూవస్త మండూకానికి నా సమాధానంగా చెప్పు. అంత ఉబలాటంగా ఉంటే 3 రోజుల గడువు ఎందుకు? అతడు తన సైన్యాలతో ఏ క్షణం వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటాను, వెళ్ళు అన్నాడు విక్రమసేనుడు కోపంగా. ఆ వార్తాహరుడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఉత్తరాన్ని మడిచి కింద పడేశాడు మహామంత్రి. మంత్రిగారు, వెంటనే దళపతులను పిలిపించండి. రాజ్యం నలుమూలలా ఉన్న మన సైనిక దళాలను స్థావరాల నుంచి రాజధాని నగరం చేర్చవలసిందిగా వాళ్లకు ఆజ్ఞలు జారీ చేయండి. కోట రక్షణకు పటిష్టమైన ఏర్పాటు చేయమని నగర రక్షక దళాధిపతికి నిర్దేశించండి. మనం ధర్మం కోసం పోరాడుదాం. ఆ దైవం ధర్మానికి తోడ్పడుతుందో అధర్మానికి తోడ్పడుతుందో తేల్చుకుందాం అన్నాడు వీరసేన మహారాజు. అలాగే ప్రభు అన్నాడు మంత్రి. ఈ విషయం గురుకులంలో ఉన్న చిరంజీవులకు వివరంగా చెప్పడానికి ఓ దళపతిని పంపించండి. వాళ్ళు ఎప్పటికైనా మన పదవులు అధిష్ఠించవలసిన వాళ్లే కనుక ఇక్కడ ఎప్పుడు ఏం జరిగినా వాళ్లకు తెలియచేయడమే మన ధర్మం అన్నాడు వీరసేన మహారాజు. నిజమే ప్రభు, వెంటనే దళపతిని గురుకులానికి పంపిస్తాను అన్నాడు మంత్రి. మంచిది. ఇక మీరు యుద్ధ యంత్రాంగాన్ని గురించి దళపతులతో చర్చించి తుది నిర్ణయాలను మాకు నివేదించండి. ఈ సమయంలో
మేము కూడా పాల్గొంటున్నట్లు సైనికాధికారులకు వివరించండి అన్నాడు వీరసేనుడు. చిత్తం అన్నాడు మహామంత్రి. యుద్ధ ప్రమాదాలు ప్రజలకు ఏర్పడకుండా సరిహద్దు గ్రామాల నగరాల ప్రజలను సురక్షిత స్థానాలకు చేర్చండి. దేశమంతటా అత్యవసర పరిస్థితిని ప్రకటించండి. ఇది మనం ధర్మరక్షణ కోసం చేస్తున్న యుద్ధమని, తమ కోసం చేస్తున్న త్యాగంగా భావించి వలస వచ్చి స్థిరపడిపోయిన ప్రజలెవ్వరూ మానసిక వేదనకు గురి కావద్దని ప్రత్యేక ప్రకటనలు చేయించండి అని మహామంత్రికి చెప్పాడు మహారాజు. అన్నీ తమరు చెప్పినట్లుగానే చేస్తాను ప్రభు అన్నాడు మంత్రి. వీరసేనుడు మంత్రికి మరికొన్ని విషయాలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వసంతుడు నిచ్చెన మీద నిల్చుని సమీరుడు అందిస్తున్న ఒక్కొక్క పాత్రలోకి రసాయనిక ద్రవాలను తల మీద ఉన్న రంధ్రంలో నుంచి ఆ లోహాకారంలోకి పోయటం ప్రారంభించాడు. గైరికాది ధాతువుల మహాశక్తివంతములైన ఆకుపసరుల కలయికను కూడా ఆ రంధ్రంలో నుంచి లోపలికి పోశాడు. మనిషి శరీరానికి ఎన్ని అవసరమో అన్ని రక్తమాంస కణాదులు ఆ ధాతువుల ప్రభావం వల్ల ఆ లోహాకారానికి అమరిపోయాయి. అన్నీ అమరిపోయిన తరువాత వసంతుడు చివరిగా ఆ ఆకారం తల మీద ఉన్న రంధ్రాన్ని కప్పేస్తూ కిరీటాన్ని బిగించాడు. ఆ తర్వాత అతడు నిచ్చెన మీదుగా కిందకి దిగాడు. అప్పటికి సమీరుడు ఆ ఆకారాన్ని తరివితీరా చూస్తూ ఓ పక్కన నిల్చుని ఉన్నాడు. యువరాజా, నీ కృషి ఫలించింది. నువ్వు ఓ కొత్త ప్రక్రియను కనిపెట్టి ప్రపంచానికి కానుకగా ఇచ్చావు. నీ మేధ సంపత్తికి అని ఆ పైన సమీరుడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా వసంతుడు నవ్వుతూ, పొగడ్తులు మరీ ఎక్కువై ఉన్న మెదడు కాస్త కరిగిపోతుంది అన్నాడు. ఇక మనం ఈ లోహాకారాన్ని మన ఆశ్రమానికి తీసుకువెళదామా అన్నాడు. తీసుకువెళదాం, గురువులకు మిత్రులకు చూపించుదాం అని చెప్పి వసంతుడు సమీరునితో పాటు గుహ బయటకు వచ్చాడు. సమీరా, ఈ ఆకారానికి ఏమి పేరు పెడదాం? ఇప్పుడు మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోనే పలుకుతాడు. అదే ఇతనికి శాశ్వతమైపోతుంది అన్నాడు వసంతుడు. సమీరుడు కాసేపు ఆలోచించాడు. ఈ లోహాకారము ఈ ప్రపంచంలోని వాళ్లకు మంచి పనులకు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో నువ్వు నిర్మించావు కనుక ఆర్యభట్టు అన్న పేరు బాగుంటుంది యువరాజా అన్నాడు సమీరుడు. వసంతుడు గుహలోకి చూపులను ప్రసరింపచేస్తూ, ఆర్యభట, గుహ నుండి బయటకురా అన్నాడు గట్టిగా. వెంటనే గోడకు నిలబెట్టబడిన ఆకారం కదిలింది. గంభీరంగా అడుగులు వేస్తూ గుహముఖం దగ్గరకు వచ్చి ఆ గుహముఖ ద్వారం తన నడుముల దాకా ఉండడంతో సగభాగం తన ఆకారాన్ని వంచి గుహ బయటికి వచ్చింది. వసంతునికి తల వంచి నమస్కరిస్తూ, ఏలిక, ఏమిటి ఆజ్ఞ అని అడిగింది ఆ ఆకారం. సమీరుడు ఆ ఆకారం కంఠస్వర గాంభీర్యానికి ఆశ్చర్యపోతూనే అది వసంతునికి సూచనలు ఇవ్వడం ప్రారంభించేసరికి మరింత విస్తుపోయాడు. ఏమిటి చెప్పు అన్నాడు వసంతుడు. నేను అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా నడవడం కంటే మీ ఇద్దరిని నా భుజాల మీద ఎక్కించుకుని శీఘ్రగమనంతో వెళ్ళవచ్చు కదా అన్నాడు ఆర్యభట. సమీరుడు ఆనందంతో, వసంత, ఈ ఆర్యభటుడు చెప్పిన పనులను చేయడమే కాకుండా తన సొంత బుద్ధిని ఉపయోగించి సూచనలు కూడా ఇస్తున్నాడు. ఈ ఆకారం వల్ల లోకానికి ఎంతో మేలు కలుగుతుంది అన్నాడు. ఆ తర్వాత తమ ముందు నిల్చుని ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్న ఆర్యభటుని ఉద్దేశించి, ఆర్యభట, నువ్వు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దాం. మేము నీ భుజాల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు. వెంటనే ఆర్యభటుడు వసంతుని ముందు మోకరిల్లాడు. వసంతుడు సమీరునితో కలిసి ఆర్యభటుడు భుజాల మీద కూర్చున్నాడు. ఆర్యభటుడు పైకి లేచి గంభీర గమనంతో ముందుకు సాగిపోవటం ప్రారంభించాడు. వసంతుడు దారి గుర్తులు చెప్తూ ఉండగా లోహభటుడు ఆ ఇద్దరిని ఎత్తుకుని ఆశ్రమం వైపు వేగంగా నడక సాగించాడు. అప్పటికి చీకటి పడడానికి సిద్ధంగా ఉంది. ఆశ్రమమంతా కాగడాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. వంటశాలలో వంటవాళ్లు తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. విద్యార్థులు అక్కడక్కడ పచ్చిక బయళ్ల మీద గుంపులు గుంపులుగా కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో విక్రమపురం నుంచి వచ్చిన దళపతి ఆశ్రమ ముఖద్వారం దగ్గర తన గుర్రాన్ని నిలువరించి లోపలకు నడిచాడు. ఓ గుంపు దగ్గరికి వెళ్ళి, బాబు, విక్రమపురం యువరాజు గారైన వసంతసేనుల వారు ఎక్కడున్నారో చెబుతారా? దాంతోపాటు మంత్రిపుత్రుడు సమీరవేగుడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరినీ కలుసుకోవాలని వచ్చాను అన్నాడు దళపతి. ఓహో, మీరు విక్రమపుర రాజోద్యోగులా? ఓ యువకుడు ప్రశ్నించాడు. అవును, నేను విక్రమపురాధీశ్వరులైన వీరసేన మహారాజు గారి దళపతులలో ఒకడిని అని అన్నాడు.
మీ యువరాజు గారు మంత్రి కుమారునితో కలిసి ప్రతిదినం సాయంత్రం ఈ ఆశ్రమ ప్రాంతంలోని ప్రదేశాలకు షికారుగా వెళతారు. ప్రతిదినం ఈ సమయానికి అని ఇంకా ఏదో చెప్పబోతున్నవాడల్లా ఆ యువకుడు నోరు వెళ్ళబెట్టి ఆ ఆ అన్నాడు అయోమయంగా. అతడలా దిగ్భ్రాంతి చెందడానికి కారణం తెలియక అందరూ అతడు చూసిన వైపుకి చూపులను ప్రసరింపచేశారు. దాదాపు 20 అడుగుల ఎత్తు ఉన్న ఒక విచిత్ర భీకర ఆకారం భుజాల మీద కూర్చొని అప్పుడే ఆశ్రమ ముఖద్వారం నుండి లోపలికి వస్తున్న వసంతుడు, సమీరుడు కనిపించారు వాళ్ళకి. దళపతి విస్తుపోయాడు. కాగడా వెలుతురులో రకరకాల రంగులు కలిగిన లోహ సముదాయపు శరీరంతోనూ వజ్రాల కళ్లతోనూ అతి విచిత్రంగా ప్రకాశిస్తున్న ఆ భీకర ఆకారం మీద తమ యువరాజు మంత్రికుమారుడు కూర్చుని ఉండడానికి కారణమేమిటో అతనికి బోధపడలేదు. ఆ ఆకారం విద్యార్థుల గుంపు దగ్గరికి రాగానే వసంతుడు, ఆర్యభట ఇక్కడ ఆగు అన్నాడు. ఆర్యభటుడు ఆగాడు. వసంతుడు, సమీరుడు ఆర్యభటుడు భుజాల మీద నుండి కిందకు దిగారు. వీరంతా నా మిత్రులు అని ఆర్యభటుని ఉద్దేశించి చెప్పగానే ఆర్యభటుడు తల వంచి ఏలిక మిత్రులకు నా నమస్కారములు అన్నాడు. ఆ యువకులంతా ఆర్యభటునికి ప్రతి నమస్కారాలు చేశారు. వసంత, ఏమిటి విచిత్రాకారం? మాటలు కూడా చక్కగా మాట్లాడుతూ మానవ స్వభావాన్ని కలిగి ఉందే అన్నాడు ఓ యువకుడు. ఓ కొండ గుహలో ప్రతిరోజు సాయంత్రం సమయాల్లో ప్రత్యేక శ్రద్ధతో వసంతుడు ఈ లోహ రూపాన్ని రూపొందించాడు. ఇతని పేరు అని అంటుండగానే ఆశ్రమంలో జరుగుతున్న ఆ విశేషాలను తన కుటీరం ముందు నుంచి చూసిన గురువుగారు అక్కడకు వచ్చారు. అందరూ గురుదేవులకు నమస్కరించారు. సమీరుడు గురువుతో వసంతుని శ్రమను గురించి చెప్పాడు. అంతవరకు తమ యువరాజు ప్రతిభా విశేషాలకు ముగ్ధుడవుతున్న దళపతి ఆనందంతో వసంతుణ్ణి సమీపించి నమస్కరించాడు. శత్రుంజయుణ్ణి చూసిన వసంతుడు ఆనందంతో సమీరా, మన శత్రుంజయుడు వచ్చాడు అన్నాడు. సమీరుడు శత్రుంజయుడు దగ్గరికి వచ్చి, ఎప్పుడొచ్చావు శత్రుంజయ దళపతి? మహారాజుగారు, మా నాన్నగారు, సేనాని, తక్కిన రాజోద్యోగులు, ప్రజలు అంతా క్షేమమే కదా అన్నాడు. శత్రుంజయ దళపతి సమీరుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు. అంతకు ముందున్న ఆనందం నశించింది అతడి ముఖంలో. శత్రుంజయ, అందరూ క్షేమమని చెబుతున్నావు, విచారిస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అన్నాడు వసంతుడు. శత్రుంజయుడు తమ యువరాజుతో ప్రస్తుత విక్రమపుర పరిస్థితినంతటినీ వివరించాడు. అంతా విన్న వసంతుడు గురువు వైపు చూశాడు. నాయనా, నీ తండ్రిగారు మహాధర్మాత్ముడని, పరమదయాళువు అని పేరు పొందాడు. దుర్మార్గుడైన ఉగ్రవర్మ అధర్మంగా ప్రవర్తిస్తూ మీ రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఇది ఈ సమయంలో తటస్థించడం మంచిదే. నీ మిత్రులంతా నీ తండ్రిగారి మిత్రులైన రాజపుత్రులే కదా. వారందరినీ వెంటబెట్టుకొని నువ్వు వెంటనే ఆర్యభటునితో కలిసి బయలుదేరు. శత్రు సంహారం అనంతరం విజయంతో తిరిగి రండి. విజయోస్తు అని దీవించాడు. ప్రచండపుర సామ్రాజ్య సైన్యాలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. విక్రమపుర రాజ్యం సైన్యం పరిమితంగా ఉంది. తమ సైన్యం కంటే 50 రెట్లు ఎక్కువగా ఉన్న ఉగ్రవర్మ సైన్యాలను మహాధైర్యంతో ఎదురించాడు వీరసేనుడు. ఇటు వీరసేనుడు, అటు ఉగ్రవర్మ స్వయంగా తమ తమ సైన్యాలను నడిపిస్తున్నారు. ఆ యుద్ధంలో ఉభయ దేశాలకు చెందిన మంత్రి సేనానులు పాల్గొని తమ తమ సైన్యాలను ఉసిగొల్పుతూ తమ తమ రాజుల పక్కన నిలిచి పోరాటం సాగిస్తున్నారు. క్రమంగా పోరాటం అత్యంత భీకరమైంది. శత్రువుల దాటికి తట్టుకోలేక విక్రమపుర సేనలు వెనుదిరిగాయి. పరాజయం తప్పదని భావించారు వీరసేనుడు, మంత్రి, సేనానులు. ఆ సమయంలో కొంతమంది రాజపుత్రులు తమ తమ గుర్రాల మీద వేగంగా యుద్ధభూమిలోకి ప్రవేశించారు. వారిని చూడగానే మంత్రి ఆనందంతో, ప్రభు, మన యువరాజుగారు తన మిత్రులతో కలిసి వచ్చారు. శత్రుంజయ దళపతి ప్రస్తుత పరిస్థితిని చెప్పగానే వచ్చి ఉంటారు. అరెరే, అదేమిటి ప్రభు? ఆ విచిత్రమైన భీకరాకారం మన యువరాజుగారి ఆజ్ఞ ప్రకారం శత్రువుల మీదకి వెళుతున్నది అన్నాడు మంత్రి ఆనందాశ్చర్యాలతో. వీరసేనుడు కూడా ఆశ్చర్యంతో అటువైపు చూడసాగాడు. తమ యువరాజుగారు యుద్ధరంగంలో సాక్షాత్కరించగానే విక్రమపుర సైన్యాలకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. సైనికులంతా మళ్ళీ వెనుదిరిగి దివ్య ద్విగుణీకృతోత్సాహంతో శత్రువుల మీద విరుచుకుపడ్డారు. లోహరాక్షసుడు బాబోయ్! ఒక్కొక్క అడుగే వేస్తూ 2 చేతులు చాచి 100 కొద్ది శత్రు సైనికులను పట్టుకుని కాళ్ళు కీళ్ళు విరిచేస్తూ కాళ్ల కింద పడేసి తొక్కుతూ శత్రు సైన్యంలో
వీరవిహారం చేస్తున్న ఆర్యభటుణ్ణి చూసి గగ్గోలు పెట్టారు ఉగ్రవర్మ సైనికులు. ఉగ్రవర్మ తదితరులు ఆ విచిత్రాకారాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. వసంతాదులు శత్రు సంహారంలో పాల్గొన్నారు. ఆర్యభటుడు యుద్ధరంగంలో భీకర విహారం చేశాడు. అతడు కొన్ని వేల మంది సైనికులను హతమార్చి వసంతుని ఆజ్ఞ ప్రకారం ఉగ్రవర్మను, అతని మంత్రిని, సేనానులను కూడా హతమార్చాడు. అంతటితో యుద్ధం సమాప్తమైంది. హతశేషులైన సైనికులు లొంగిపోయి విక్రమపుర సైన్యాలలో కలిసిపోయారు. ప్రచండపుర సామ్రాజ్యమంతా ఆ యుద్ధం వల్ల విక్రమపుర రాజ్యానికి చెందింది. సమీరుని వల్ల జరిగినదంతా తెలుసుకుని మహారాజు కొడుకుని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. మంత్రి, సేనాధిపతులు కూడా తమ యువరాజును అభినందించారు. ఆ యుద్ధ విజయానికి కారకుడైన లోహరాక్షసుణ్ణి ఉద్దేశించి అందరూ ఆర్యభటునికి జై అంటూ జేజేలు కొట్టారు. తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.